హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చదవండి, కంటిన్యూస్ చదవండి. 120 మంది అధిపతులను నియమించుటకు 120 మంది అధిపతులు నియమించుటకు దార్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. 120 మందిలో ముగ్గురు ముఖ్యులు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఎక్కడున్నాడు ఆయన? ఉన్నతమైన పొజిషన్లో పెట్టాడు దేవుడు. ఎందుకు మీకు ఆశ లేదా? దానియేలు దావీదు ఒక గొర్రెల కాపరి. బెత్లెహేము గ్రామం యెరూషలేము పట్టణం పక్కనే ఉంది. ఆ గొర్రెలు మేపుకుంటూ యెరూషలేము కొండలు చూస్తుండేవాడు. యెరూషలేము కొండలు చాలా అందంగా ఉంటాయి. 4 కొండల మీద కట్టబడిన పట్టణం అది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇంకా అదే దీప్యమానంగా దీపాలతో. ఈవినింగ్ అయితే ఆ కొండలు చూసుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసేవాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. ఆ కొండ మీదకి ఎక్కించయ్యా, నేను ఎక్కలేను. నేను పల్లెటూరుని. బెత్లెహేము అనేది ఒక చిన్న గ్రామం. నేను గొర్రెలు కాచుకునేవాడిని. కానీ అయ్యా, ఆ కొండ సియోను కొండ, నీవు నీ సన్నిధి ఉన్న కొండ, అక్కడికి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కించడలేదా దేవుడు? తన 30 సంవత్సరాల వయసు అప్పుడు యెరూషలేములో దావీదుకి రాజుగా పట్టాభిషేకం చేశాడు. దావీదు రొట్టి రాజు మరొకడు లేడు అని చెప్తుంది లేఖనం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఈ మధ్య కొత్తగా ఒక యవనస్తుడు మా సంఘంలో మీటింగ్కి వస్తూ, ఇప్పుడే ప్రభువుని నమ్ముకుంటున్నానండి, చాలా శోధనలు వస్తున్నాయి, ఒక ఉద్యోగం ఎట్టకేలకు దొరికింది, కానీ మా ఆఫీసర్ అంటున్నాడు, నువ్వు ఆదివారం రాకపోతే కుదరదు. ఉద్యోగం ఇచ్చినప్పుడు నాకు ఆదివారం లీవ్ కావాలంటే అన్నాడు. తీరా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నీకు ఆదివారం నేను సెలవు ఇవ్వనన్నాడు. ఏం చేయమంటారు అన్నాడు. అడిగాడు నన్ను. ఏం చేయమంటారు మీరు అడగండి, చెప్పండి. చచ్చినట్టు డ్యూటీ చేస్తారా? అంతేనా? చెప్పయ్యా. 6 రోజులు కావాలంటే డబుల్ డ్యూటీ చేస్తాను నేను. ఆదివారం నా దేవుని మందిరానికి వెళ్ళాలి, దయచేసి క్షమించండి. మీకు శనివారమో శుక్రవారమో మరొక రోజు ఓవర్ టైం చేయమన్నా చేయడానికి సిద్ధమే, మీరిచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి సిద్ధమే, కానీ ప్రభు దినమున మాత్రం నేను పని చేయలేనని చెప్పేస్తే ఉద్యోగం పోతేమోని అన్నాడు. పోతే ఇంకోటి ఇస్తాడయ్యా దేవుడు. నన్ను ఘనపరచు వారిని అంతకంటే బెటర్ జాబ్ ఇస్తాడు చెప్పాడట. ఉద్యోగం పోలా. ఏంటండి? సరేలే అయితే చాలా ఈజీగా ఓకే టేక్ లీవ్ ఆన్ సండే అని చెప్పేశాడు. మళ్ళీ మొన్న వచ్చాడు. అయ్యో, ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. మళ్ళీ శుక్రవారం సాయంకాలం 10 గంటల దాకా ఉండాలంటున్నాడు. ఉపవాస ప్రార్థన మిస్ అయిపోతాను నేను. ఉపవాస ప్రార్థన మిస్ అయినా పర్వాలేదులే అయ్యా అని ఉందా బైబిల్లో? అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? శుక్రవార ప్రార్థన. ఆయువు పట్టు మీ ఆధ్యాత్మిక జీవితానికి. క్రమముగా దేవుని సన్నిధికి ప్రతి శుక్రవారం వచ్చి ప్రార్థించేవారు, ప్రతి ఆదివారం వచ్చి ఆరాధించేవారు అన్ని విధాలుగా ఆశీర్వదించబడతారు. వారి శరీరాల్లో ఆరోగ్యం ఉంటుంది, వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. అపవాది దురాత్మ శక్తులకు మీ ఇంటి చుట్టూ చోటు ఉండదు. అనవసరమైన నష్టాలు ఉండవు, యాక్సిడెంట్లు ఉండవు.
రోగాలుండవు, భయం ఉండదు. భక్తిలో వృద్ధి చెందుతూ అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. ఎందుకు దేవుని బిడ్డలు వర్ధిల్లటం లేదంటే ప్రభు దినాన్ని, ఉపవాస సమయాన్ని నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు శుక్రవారం వెళ్తే కుదరదు అన్నాడు. అదే మాట చెప్పయ్యా, మళ్ళీ అదే మాట చెప్పు. మీరు కావాలంటే శుక్రవారం ఎర్లీ మార్నింగ్ నుంచి నేను పనిచేస్తా, కానీ 7 గంటలు అయిందంటే మాత్రం నేను శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాల్సిందే. నన్ను శోధించి చూడమన్నాడండి దేవుడు. అధికారుల హృదయాలు దేవుని చేతుల్లో, రాజుల హృదయం దేవుని చేతుల్లో నీటి కాలువల్లాగా ఉన్నాయట. ఒక నీరు ఇలా ప్రవహిస్తుంటే ఆ కాలువ నీరును అటుపక్క మళ్లించాలంటే అక్కడ ఒక గాడి తవ్వితే ఏమైపోతాయి? ఇటుపోయే నీళ్లు అటు వెళ్ళిపోతాయి. దేవుడు అధికారుల హృదయాలను ఎటు మళ్లించాలంటే అటు మళ్లించగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి అధికారము పైనుండి వచ్చిందే. ఆ అధికారికి నీవు లోబడితే ఈ అధికారులందరూ నీకు స్నేహితులు అవుతారు, నీకు భయపడతారు, నీ సలహాలు కోరతారు. ఈ రోజు నుంచి యేసయ్యను శోధించి చూడండి. ఆదివారం ప్రభువు దినం, దినమంతా దేవుని సన్నిధిలో గడపటం అతి శ్రేష్టమైనది. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నిన్ను ప్రేమించిన వీరుని చూడయ్యా, నీ చేత ప్రేమించబడిన వీరుని చూడయ్యా, నీవేర్పరుచుకున్న వీరుని చూడయ్యా, నీవు ఆకర్షించుకున్న వీరుని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఇంకా ఎవరైనా సాతాను కట్లలో ఉంటే, బంధకాలలో ఉంటే, ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు, సాతానుకు నా మీదకి అధికారం లేదు. పరిశుద్ధాత్ముడు నాకు తోడున్నాడు. నేను జయ జీవితం జీవిస్తానన్న విశ్వాసముతో తిరిగి వెళ్ళుటకు, అంతవరకు నమ్మకంగా జీవించుటకు, దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ, భూదిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం